కొలనుపాక గ్రామానికి మన కుర్మ సంఘం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. కొలనుపాక అనే గ్రామంలో మరి సంస్కృతి సాంప్రదాయాలు మరి గత పురాణ కాలం నుండి కూడా ఇక్కడ ఎన్నో రకాల మరి రికార్డ్స్ కానీ మరి అన్ని మన సాంప్రదాయాలు కానీ అన్ని ఇక్కడ దొరుకుతాయని మనం ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. కరీంనగర్ జిల్లా మరి చుట్టుపక్కల అన్ని జిల్లాల నుండి కూడా తెలంగాణ నుండి కుర్మ నాయకులందరూ కూడా ఈరోజు హాజరై మరి కొలనుపాక మన కుర్మ మఠాన్ని సందర్శించడం జరిగింది. మరి తెలంగాణలో ఉన్న మరి అన్ని ప్రాంతాలకు సంబంధించినవి కూడా ఇక్కడ కొలనుపాకలో అన్ని కులాలకు సంబంధించినవి కూడా మన కుర్మ కులానికి సంబంధించి కానీ అటు ఒగ్గుబీర్ల కళాకారులకు సంబంధించి కానీ మరి రకరకాలుగా మరి కొలనుపాక అంటేనే పురాతనమైనది, మరి అన్ని రకాల రికార్డ్స్ ఉంటాయని మరి రాయి పత్రం అనేది ఇక్కడ నుండి దొరుకుతుందని మరి గతంలో ఎన్ని సంవత్సరాలకెళ్ళో వింటున్నాం. మరి ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేకంగా మన తెలంగాణలో ఉన్న కుర్మ నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తుంటే మరి మన అవన్నీ పురాతనంగా మరి గతంలో ప్రాచీన కాలంలో మన కుర్మల సంస్కృతి ఏంది, సాంప్రదాయాలు ఏంది, మరి ఇవన్నీ ఎవరికి వారు పట్టించుకోకుండా మరి నిర్లక్ష్యం అయిపోయి కూడా మరి ఈరోజు అధ్వాన స్థితిలో ఉన్న ఈ కుర్మ మఠాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు మరి తెలుగు ప్రజలందరూ తెలుగులో ఉన్న మన కుర్మ నాయకులంతా కూడా మరి దీన్ని పట్టించుకొని అభివృద్ధి పరుచుకుంటూ మరి గతంలో జరిగిన మన సాంప్రదాయాలు ఏంది, మన సంస్కృతి ఏంది, మన కుర్మల చరిత్ర ఏంది మొత్తం తెలుసుకొని మనం కూడా అందరికీ వివరించుకుంటూ మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్న కుర్మలంతా కూడా పక్క రాష్ట్రాల్లో ఉన్న కుర్మలకు కూడా మరి ఇక్కడ నుండి కూడా ఎన్నో గతంలో ఉన్న పురాతనమైన దొరుకుతాయి కాబట్టి వాటి అన్నింటిని కూడా మనం సేకరించుకొని మరి చరిత్ర ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రభుత్వ పరంగా కానీ మన సంఘాల పరంగా కానీ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి మన ఈ నాయకులందరికీ కూడా సహకారాలతో ముందుకెళ్దామని ఈ అవకాశం ఇచ్చిన నాకందరికి పెద్దలందరికీ ధన్యవాదాలు. నా పేరు కడార ఐలయ్య కుర్మ, కరీంనగర్ జిల్లా కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి.